ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. బావగారితో ఇలాగైనా మాట్లాడేది? ఆయన నీ తండ్రి అని మర్చిపోతున్నావా? తండ్రి అని గుర్తున్నారు కాబట్టే ఇలాంటి పని ఎందుకు చేశారు అని నిలదీయడానికి వచ్చాను. సృజన, మీ నాన్నగారితో మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. ఇలా అంటే ఆయన ఎంత బాధపడతారు. మరి ఆయన చేసిన పనికి నేనెంత బాధపడతాను? నా మనసు ఎంత రగిలిపోతుంది. అది నీకు అవసరం లేదా? మనసు అనేది ఆయనకే ఉందా, నాకు లేదా? ఈ నిందలో నేను భరించలేకపోతున్నాను. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. సార్, మేమందరం కోర్టుకు వెళ్ళాం సార్. అక్కడ గోపి మీద హత్య ప్రయత్నం జరిగింది. ఏంటి? కోర్టులో గోపి మీద హత్యా ప్రయత్నం జరిగిందా? నేను నమ్మలేకపోతున్నానమ్మా. చేయించిందే మీరైనప్పుడు నమ్మకపోవడానికి ఏముంది డాడీ? సృజన, ఏం మాట్లాడుతున్నావు సృజన? నేను గోపిని చంపించాలనుకోవడం ఏంటి? ఆ అవసరం నాకే ఉంది. మీకే ఉంది డాడీ. గోపిని చంపించాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు, కేవలం మీకే ఉంది. ఎందుకంటే నన్ను ప్రేమించాడు కదా, దాంతో మీరు గోపి మీద కోపాన్ని పెంచుకున్నారు. గోపికి నేను మనసిచ్చాను కదా, అందుకే తనకి మీరు మరణ శిక్ష విధించాలి అనుకున్నారు. గోపితో నేను జీవితాంతం కలిసి నడవాలి అనుకున్నాను కదా, అది మీ మనసులో పెట్టుకుని గోపిని మట్టిలో కలిపేయాలి అనుకున్నారు. అమ్మా, ఇదే కదా మీరు నిర్ణయించుకున్నది. అది మీకు మీ కూతురి మీద ప్రేమ అనిపించుకోదు, గోపి మీద పగ అనిపిస్తుంది. గోపిని చంపడానికి మీరు ఇంతకు దిగజారుతారని నేను అసలు ఊహించలేకపోయాను. సృజన, చూడు సృజన, నేను గోపిని ప్రేమిస్తున్నాను డాడీ అంటే నీ మాటకి విలువిచ్చి గోపికి నీకు పెళ్లి చేయాలనుకున్నాను. కానీ గోపి నేరస్తుడని తెలిసాక నా కూతురు జీవితం పాడుకోకూడదని నిర్ణయించుకున్నాను. కానీ అప్పటికే గోపితో నువ్వు తొందరపడ్డావు. అయినా సరే నేను నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాను, నిన్ను నిందించలేదు. కానీ ఈరోజు నా మీద ఇలాంటి నిందలు వేస్తుంటే భరించడం చాలా కష్టంగా ఉందమ్మా. సార్, కోర్టులో గోపి మీద హత్య ప్రయత్నం జరగడం నిజం. చివరి నిమిషంలో నేను ఇంద్రగారు అలర్ట్ అయ్యాం కాబట్టి గోపికి ఏం కాకుండా కాపాడుకోగలిగాము. ఇంద్ర ఆ వ్యక్తిని పట్టుకునేసరికి ఈ హత్య ప్రయత్నం మీరే చేయించారని చెప్పి పారిపోయాడు. ఏంటి తారా ఇది? దాన్ని నువ్వు కూడా నమ్ముతున్నావా? నేను అంతకు దిగజారుతానని నువ్వు కూడా అనుకుంటున్నావా? గోపి మీద నాకు కోపం ఉండొచ్చు, గోపితో నా కూతురికి ఎలాంటి బంధం ఉండకూడదని కోరుకుని ఉండొచ్చు. కానీ ప్రాణాలు తీయాలనుకునేంత నీచానికి నేను ఎప్పుడూ దిగజారలేదమ్మా. బావగారు, చిన్నపిల్ల తనేదో తెలియక మాట్లాడుతుంటే మీరెందుకు అంతలా ఫీల్ అవుతున్నారు? చూడు సృజన, మీ నాన్నగారిని బాధ పెట్టే మాటలు నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ప్రేమించిన వాడిని చంపాలి అనుకోవడం ఆయన కూడా కరెక్ట్ కాదు. అది ఆయన చేయలేదని చెప్తున్నారు కదా, ఇంకెందుకు పదే పదే అదే మాటలు మాట్లాడుతున్నావు? చూడు సార్ ఎంత బాధపడుతున్నారో. అవును, మీరందరూ ఆయన మనుషులే కదా, అందుకే ఆయన వైపే మాట్లాడతారు. కానీ ఇక్కడ గోపిని ప్రేమించిన మనిషిని నేను, గోపిని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్న మనిషిని నేను. అలాంటి నా గోపి ప్రాణాలు తీయాల్సిన అవసరం ఈయనకి తప్ప ఇంకెవ్వరికీ లేదన్న సంగతి నాకు తెలుసు. అందుకే ఈ ఇంట్లో ఉండాలంటే చిరాగ్గా ఉంది. ఇన్ని రోజులు నాకు శత్రువులు బయటున్నారేమో అనుకున్నాను. తార ఇంట్లో కొన్ని రోజులుండి మళ్ళీ నా ఇంటికి నేను వచ్చేయాలి అనుకున్నాను. కానీ
అసలు ఈ ఇంట్లో నా వాళ్ళంటూ నాకు ఎవరూ లేరని ఇప్పుడే అర్థమైంది. చివరికి నా తండ్రి నా ప్రేమకి నాకు శత్రువుగా మారిపోయారని పూర్తిగా తెలిసిపోయింది. ఇంక ఈ ఇంట్లో నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఈ నీడలో ఒక్క నిమిషం కూడా గడపలేను. అమ్మ సృజన, తారా, నీకు దండం పెడతాను. నన్ను నీతో మీ ఇంటికి తీసుకెళ్ళిపో. నేను శాశ్వతంగా అక్కడే ఉంటాను. నా గోపి ఎప్పుడు బయటకు వస్తాడో అప్పుడు నా గోపితో కలిసి నేను బ్రతుకుతాను, కానీ ఈ ఇంటికి మాత్రం రాను. అమ్మా సృజన, అలా మాట్లాడకమ్మా. నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా నేను ఉండలేనమ్మా. నువ్వు వెళ్ళిపోవాలని నిర్ణయించుకోకు. దయచేసి ఆగమ్మా. నీ తండ్రి ఎలాంటి తప్పు చేయలేదమ్మా. నా మాట నమ్మమ్మా. ఇంక చాలు డాడీ. ఇన్ని రోజులు మీరు మంచి వాళ్ళు అనుకున్నాను, కానీ మంచి వాళ్ళ నటిస్తున్నారని ఇప్పుడే తెలిసింది. మీ నిజ స్వరూపం తెలిసాక కూడా ఇంకా నా ముందు నటించాలని ప్రయత్నించకండి. నేను వెళ్తున్నాను. అమ్మా సృజన, సృజన, నా మాట వినమ్మా. వెళ్ళొద్దమ్మా. ఆగమ్మా. మావయ్య, తను వెళ్ళాలని నిర్ణయించుకున్నాక మీరు ఆపాలని ప్రయత్నించకండి. మీ మాట కూడా విననని చెప్పింది కదా. ఈ ఇంట్లో ఉండలేను అని తన నిర్ణయం ఏంటో మీకే చెప్పేసింది కదా. ఇంకా ఎందుకు ఆపాలనుకుంటున్నారు? వెళ్తాను అంటోంది కదా, వెళ్ళనివ్వండి. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి చూసేవా మోహన్, నా కూతురు నన్ను ఎన్ని మాటలు అందో. నేను తను ప్రేమించిన వాడిని చంపాలి అనుకున్నానని నా కూతురు నా మీద నిందలు వేసింది. నా కూతురు నా గురించి ఇలాంటి అభిప్రాయానికి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు మోహన్. మావయ్య, కూతురి ప్రేమను ఏ తండ్రి ఒప్పుకోడు. చాలా మంది వ్యతిరేకిస్తారు. కొంతమంది తల వంచి పెళ్లిళ్లు చేస్తారు. కొంతమంది మాత్రమే ఇలా పరువు కోసం హత్యలు చేయించాలి అనుకుంటారు. నువ్వలా ఎందుకు ఆలోచించవు? ఏంట్రా నువ్వనేది? అంటే నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా? నేను మరీ అంత మూర్ఖుని కాదురా. నా కూతురు బాగుండాలని కోరుకుంటాను, కానీ ఒకరి ప్రాణం తీయాలని నేను ఎప్పటికీ అనుకోను. ఇది ఎలా జరిగిందో, ఎవరు చేయించి నా పేరు చెప్తున్నారో కూడా నాకు తెలియదురా. సరే మావయ్య, అదే నేను తెలుసుకుంటాను. మీరు ఇదేది మనసులో పెట్టుకోకండి. ప్రస్తుతానికి సృజన కోపంగా ఉంది కాబట్టి మీరు వదిలేయండి. కోపం తగ్గాక తనను ఎలా తీసుకురావాలో నేను చూస్తాను. శ్రీకర్, ఈ విషయాన్ని మాత్రం అంత తేలిగ్గా వదలొద్దు. ఎవరు చేసిన పేరు చెప్పారో నా కూతురికి నాకు గొడవ పెట్టారు. వాళ్ళెవరో తెలిస్తే నా చేతులతో నేను అప్పుడు నిజంగానే చంపేస్తాను. మావయ్య, ఇప్పుడు అసలే పరిస్థితులు బాగోలేవు. మీరు ఇలా ఆవేశపడి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. మీరు కొన్నాళ్ళు మౌనంగా ఉండండి. ఏం జరుగుతుందో నేను చూస్తాను కదా. దోషులెవరూ నేను బయట పెడతాను కదా. ఒరే శ్రీకర్, నేను నిన్ను నమ్ముతానురా. నా తప్పు లేదని నిరూపించాలి. అలాగే మావయ్య, తప్పకుండా.